ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ స్వామివారు పక్వాహంకారము అపక్వాహంకారము అని చెప్తున్నారండి. అహంకారం గురించి చెప్తూ పక్వాహంకారము లేదంటే మామూలుగా అపక్వాహంకారము. ఇప్పుడు ఈ పక్వాహంకారం చాలా మంచిది, అపక్వాహంకారం అది చెడ్డది అని ఆయన స్వామి చెప్తున్నారు. తర్వాత చెప్తున్నటువంటి విషయాల్లో ఆయన చెప్తున్నారు, వెల్లుల్లి రసము పోసి ఉంచిన గిన్నెను 1000 సార్లు కడిగినను కూడా ఆ వాసన పోదు. అట్లే అజ్ఞానము వలన కలిగినటువంటి అహంకారము అంత మొండిగా ఉంటుందన్నమాట. అది పోదు. దాన్ని తొలగించుకుంటూ ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా అది పూర్తిగా తొలగదని చెప్తున్నారు. అంతేకండి, వెల్లుల్లి వాసన చాలా ఘాటుగా ఉంటుంది కదా, అలాగే ఘాటైన వాసనలు ఏమైనా సరే పోవు. అది తర్వాత చెప్తున్నారు ఆయన, అజీర్ణ రోగి తనకు పులుపు వస్తువులు హానికరమని బావుగా ఎరుగును, కానీ అవి తన కంటికి అగుపించిన వెంటనే నోరూరును. చేరిక యొక్క ప్రభావం అలాంటిది. అంటే మనం చూడగానే దాని రుచి పూర్వం మనకి తెలిసి ఉంటుంది కనుక అది తినాలనిపిస్తుంటుంది, చాలా బాగుంటుంది నాకు అని. అలా అటులనే నేను నాది అనే ప్రభావాన్ని ఎంతగా అణిచివేయ ప్రయత్నించినను కూడా కర్మ అనే రంగంలోనికి దిగినంతనే ఆ అపక్వపు అహంకారము తల ఎత్తునే ఉండును. ఇక్కడ అపక్వపు అంటే మంచిది కాదు, అది అహంకారం అంటే ఇమ్మెచ్యూర్డ్ అనమాట, మెచ్యూర్ కాదు ఇక్కడ చెప్పాలంటే. అంటే పరిపక్వమైన అని చెప్పాలి, అది పరిపక్వమైనది కాదు అని చెప్పాలి. ఈ అపక్వపు అహంకారము అంటే ఏమిటి అనేది ముందు స్వామి చెప్తున్నారు ఇక్కడ. అహంకారమును నిర్మూలించి సమాధి స్థితి సాధింపగలుగువారు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ పతంజలి చెప్పినటువంటి యోగ సూత్రాల్లో చివరిది సమాధి అవస్థ. ఈ సమాధి అవస్థ అంటే అది నిర్వికల్ప సమాధి, నిర్బీజ సమాధి అంటారు. అది లభించడం చాలా అరుదు. అది ఒక్క రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇంకా కొద్ది మంది ఎవరో అనుభవించినట్టుగా మనం భావించవచ్చు. ఈ కలియుగంలో చాలా కష్టం. అందులో రామకృష్ణ పరమహంస అందుకే చెప్తున్నారు, ఇది చాలా బహు కష్టం అని చెప్తున్నారు. ఆయనే అంత గొప్పగా సాధించినటువంటి మహానుభావుడే. అరుదుగా ఉందరు, సాధారణంగా అది పోదు, అంటే జరగదని చెప్తున్నారు. అది విధి విరామము లేక నిరంతరము నీవెంత విచారము చేసినను ఈ అహంకారము మరలా తల ఎత్తుచునే ఉండును. రావి చెట్టును ఈనాడు నరికివేసితిమి కదా అనుకున్న అది మరునాడే చిగురుచున్నది కదా. అది ఇప్పుడు మనం రాగి చెట్టు, ఇప్పుడు మన ఇళ్లలో దాంట్లో కూడా మెట్ల దగ్గర అక్కడ వస్తే వాడిని తీసేస్తాం, సమూలంగా నాశనం చేయగా ఏమాత్రం చిన్నదున్నా సరే మళ్ళీ అది పెరిగిపోతూ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. అది చెప్తున్నారు ఆయన. తర్వాత పేరు ప్రతిష్టలకే వెంపర్లాడువాడు భ్రాంతితో పడి కొట్టుకొంచున్నాడు. విధాతయే లేక సర్వేశ్వరుడే సమస్తము నియమించుచున్నాడని అతడే నియమకర్త అనియు గమనింపజాలరు. పాపము బుద్ధిమంతుడు సర్వేశ్వరా, అన్నింటికీ నీవే కర్తవు, నీవే నియామకుడువు, నీవే అన్ని నాతో చేయిస్తున్నావు అని భావిస్తాడు. పామర్లను భ్రాంతిమంతులను నేను అని ప్రేలాపిస్తారు. అది ఈయన తేడా చెప్పారు. ఎప్పుడైనా పక్వోపహారం అంటే మెచ్యూర్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా భగవంతుడా, ఈ ప్రపంచం అంతా కూడా నువ్వే సృష్టించావు, అందరిలో ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు, నేనేం చేసినా సరే నీదే బాధ్యత అని అలాగా చేస్తారు. ఇక అహంకారం ఏంటంటే అంతా నాదే, నేనే చేస్తున్నాను అనేటువంటి అలాగా వాడు చెప్తూ ఉంటాడు. అది ఇమ్మెచ్యూర్డ్ అనమాట, అపక్వపు అహంకారం. అది తర్వాత ఆయన చెప్తున్నారు, అహంకారము 2 విధములుగా ఉన్నది. ఒకటి పక్వము, రెండవది అపక్వము. నాదేమీ లేదు, నేను ఏమి చూసినను చేసినను అనుభవించినను 1000 ఏళ్ళ ఈ శరీరము సైతము నాది కాదు. నేను నిత్యముక్త బుద్ధ స్వరూపుడని అని చెప్తున్నారు స్వామి. అట్టి భావములతో కూడినదైనటువంటిది పక్వమైన అహంకారము, అంటే మెచ్యూర్డ్ అనమాట. అది అహంకారం, అది పర్వాలేదు, చాలా మంచిది. ఇక ఇది నా ఇల్లు, ఇది నా భార్య,
ఇది నా డబ్బు, ఇది నా బిడ్డ, ఇది నా తనువు, ఇలాంటివంటి భావనలు కలుగు చేయింది ఏమిటంటే అపక్వమైనటువంటి అహంకారం. ఇలాంటి భావనలు ఉన్నవాడికి ఆ అపక్వమైనటువంటి ఆహారం అదే అహంకారం ఉంటుందని చెప్పి స్వామి చెప్తున్నారండి. తర్వాత నేను భగవంతుని సేవకుడును అని భావించుట భక్తుని అహంకారమునకు లక్షణము. ఇది విద్యాహంకారము, ఇదే పక్వాహంకారం అని చెప్పబడును. అది ఆయన ఏంటంటే నేను భగవంతుని సేవకుడిని ఎప్పుడైతే చెప్పుకున్నామో మనకు అహంకారం లేనట్టే కదండి. అందుకే పక్వాహంకారం అన్నారు. అది అని భావించుట భక్తుని అహంకారమునకు లక్షణం, మంచిది అహంకారం ఇది. ఇది విద్యాహంకారము, విద్య వలన వస్తుంది. అవిద్య ఇగ్నోరెన్స్ వల్ల ఏంటంటే బోల్డెన్ నష్టాలు ఉన్నాయి. అంచేతే విద్య కావాలంటాడు. విద్య లేనివాడు వింత పశువు. ఒకటి విద్య అంటే మనకి ఈ కార్లు మేడలు ఇల్లు వచ్చేటువంటి విద్య, ధన సంపాదన ఉండాలి. కానీ అదే పని మీద వెంపర్లాడుతూ దాని మీద ఉండిపోకూడదు. ఆధ్యాత్మిక విద్య అంటే ఆధ్యాత్మిక విద్యే అది. ఎందుకంటే అది మనని తరించేది అదే. ఈ జనన మరణ చక్రం నుంచి కూడా మనని అది విడుదల చేస్తుందండి. అది ఇది చెప్తున్నారు. ఇది ప్రమాదరహితం అంటున్నారు. ఇలాంటిది ఉంటే అది మనం ప్రమాదరహితం. ఇది ఈ విధమైనటువంటి అహంకారం ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ తంటాల మారి అహంత. ఇక్కడ ఏంటంటే వాళ్ళ దీంట్లో ఏదో తంటాల మారి అహంత అంటారనుకుంటాను. అంటే అది అనగా ఎటువంటిదంటే ఏమి వారు నన్ను ఎరుగురా. ఆ తంటాల మారి అదే అహంత అంటే వాడు అనుకుంటాడట. అలాంటి వాడు ఏంటంటే ఏమి వారు నన్ను ఎరుగురా, నేను ఎంత ధనవంతుడను కదా, నన్ను మించిన ధనవంతులు ఎవరైనా ఉన్నారా, నాకంటే అధికులెవరు, నాకెంత గొప్ప అధికారం ఉంది కదా అని మిట్టిపడు నహంతయే. అంటే ఇక్కడ చెప్పారు చూడండి, అహంత అని చెప్పారుగా, నహంతయే తంటాల మారే అహంత అంటున్నారు. ఇది చాలా హానికరమైనటువంటి అహంత. ఇది అపక్వాహంకారము. అది అంటే ఇమ్మిచ్యూర్డ్, అంటే అంతా తనే అనుకుంటాడు, అన్నీ చేస్తున్నాను అనుకుంటాడు. అది మంచి పద్ధతి కాదని చెప్తున్నారు రామకృష్ణుల వారు. తర్వాత నరుని లౌకికునిగాను కామినీ కాంచనములకు దాసునిగా చేయునది అహంకారమే. హానికరము అహంకారం ఇది. జీవాత్మకు పరమాత్మకు నడుమ ఈ అహంకారము వచ్చి పడుట చేతనే వారిరువురు వేరుపడుచూ ఉన్నారు. నీటి మీద ఒక కర్రను వేసినా ఆ నీరు విభాగమైనట్లుగా అగుపించును. అహంకారమే ఈ కర్ర. ఆ కర్రను తొలగించితిమా నీరు మరలా అభిన్నమే కనిపించును కదా. చూస్తారు ఎంత చక్కగా ఉదాహరణ ఇచ్చారనమాట. అది ఇక్కడైతే అహంకారాన్ని జయించేటట్లు అది ఆయన చెప్తున్నారు. నేను అనే దానిని గురించి దాని అనుపానలను కనిపెట్టవలెనని ప్రయత్నించిన ఎడల అది కేవలము అహంకారణకు సంజ్ఞ అని తెలియవచ్చును. కానీ దాన్ని తొలగించుకుంట కడు దుర్లభము, చాలా కష్టం అంటున్నారు. ఈ కారణం చేత సాధకుడు ఇట్లు భావింపవలేను, ఓ పాపిష్టిదా అనేటువంటి అహంకారమా, ఏ విధంగా నువ్వు నన్ను విడిచిడుకున్న ఎడల భగవంతుని దాసురాలవై ఉండుము, భగవంతుని సేవకుడినని భావించు. అహంకారమే ఈ పక్వాహంకారము అందరూ. ఇక్కడ ఒకసారి చెప్తారాయన, ఎవరు మన చాగంటి వారు చెప్తూ కోపం గురించి చెప్తారు. మనం ఆ కోపం మీద కోపగించుకోవాలట. అది అంటే చెప్తున్నారు అలా. తర్వాత ఇకపోతే దీన్నేమో అహంకారం పక్వాహంకారం అంటారు. ఒకసారి శంకరాచార్యులు ఒక శిష్యుడు ఉండేవాడు. చాలా శిష్యుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు. అయితే శంకర్లు ఏమి కూడా ఆయనకి ఎలాంటి బోధ కూడా వారు చేయలేదు. ఒకసారి శంకర్లు ఒంటరిగా కూర్చుని ఉన్నారు. ఆయన వెనక వినిపించి ఎవరో వస్తున్నట్టుగా ఆయనకి శబ్దం కాలిచెప్పుడు వినిపించింది. అప్పుడు ఆయన అన్నారు, ఎవరక్కడా అని అడిగారట శంకర్లు. అప్పుడు అతను చెప్పాట, నేను అని ఆ శిష్యుడు పలికాడు. నేను అన్నాడు. అప్పుడు శంకర్లు ఆ శిష్యుడితోటి ఇలా బోధించారు. అప్పుడు ఏమంటే, నేను అన్నది నీకు అంత ఎక్కువైనటువంటి ఇష్టమైనటువంటి మాట అయితే, ప్రియమైనది అయితే అనంతముగా దాన్ని పంచిపెట్టుము. అంటే ఈ విశ్వం అంతటి కూడా ఆ నేను అనేటువంటి భావన అన్నిట్లోనూ కూడా సర్వాంతర్యామని చెప్తారు కదండి.
ఇక్కడ ఆ రామకృష్ణ తాలూకా ఉద్దేశం ఏంటంటే ఆ శిష్యుడికి చెప్పడంలో ఇది ప్రియమైన దానిని అయితే అనంతంగా దాన్ని పంచిపెట్టము, అంటే విశ్వమంతయు కూడా నీవే అని గ్రహింపమని అర్థం అనమాట. లేకపోతే దాన్ని పూర్తిగా విడిచిపెట్టము, అది నేను అనేది పూర్తిగా విడిచిపెట్టేయాలి. అదే నేను అంటే ఈ శరీరం, ఇవి ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అనుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు పూర్తిగా విడిచిపెట్టమని ఆయన చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు, ఈ అహంకారము ఎప్పటికీ పోదు అని నీకు అనిపించిన ఎడలా ఈ అహంకారంని మనం పోగొట్టుకోలేము ఎలాగా అని బాధపడితే ఆయన అంటున్నారు, దాసోహం అను రూపమున దాన్ని అట్లే నిలిచి ఉండనేమో. దాసోహం అది అనగా నేను భగవంతుని కింకరుడును, సేవకుడును, నేను వాని భక్తుడును అను అహంకారం వలన అంతగా భయపడవలసిన పని లేదు. మిఠాయిలు అజీర్ణవాతం కలిగింపవచ్చును, మిఠాయి అజీర్ణవాతం కలిగిస్తాయంటారు. ఎందుకంటే శనగపిండి, నూనె అన్నీ కలుస్తాయి కదండి, అది అంచేత ఆయన అలా చెప్తున్నారు. కానీ కలకండ అంటే పటిక పంచదార, ఇది మందుల్లో వాటిలో కూడా వాడుతూ ఉంటారు. అదే కలకండ అట్టిది కాదు అంటున్నారు ఆయన. ఈ భక్తుని తాలూకా దాసోహం అను అహంకారం పసివాని నేను అను అహంకారముతో సమానం అంటున్నారు. ఇది ఈ భక్తుని దాసోహం అనేటువంటి అహంకారం, పశువాని నేను అను అహంకారం ఇదేంటండి అక్కడ చెప్తున్నారు. పశువాని అహంకారం నేను అనే అహంకారం పుల్లతో నీటిపై గీసిన గీత వంటిది, అది ఎంతోసేపు ఉండదు. ఇప్పుడు నీరు నీలా అంటే ఒకసారి కనిపిస్తుందని, తర్వాత మళ్ళీ మాయమైపోతుంది వెంటనే, అదే అన్నమాట. తర్వాత చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ కలకండ యందు ఇతర తీపి పదార్థముల వలె దుర్గుణములు లేని విధంగా, అంటే ఈ కలకండలో దుర్గుణాలు ఎందుకు ఉండవంటున్నారంటే, మనకి ఇందాక చెప్పినట్టుగా ఏదైనా మిఠాయి ఉందనుకోండి, దాంట్లో శనగపిండి, నూనె అన్నీ ఉంటాయి కదా. ఈ కలకండ, అందుకే కలకండని ఏంటంటే చాలా ఆయుర్వేద మందుల్లో వాటిలో కూడా వాడుతూ ఉంటారు. దీనిలో దుర్గుణాలు ఉండవు కనుక. ఇది ఈ క్యాటలిస్ట్, అంటే ఇది వాహకం, అంటే ఇప్పుడు మందులు ఏమైనా వేసుకున్నాం అనుకోండి, ఆ శరీరం అంతటి కూడా వ్యాప్తి చేస్తుంది అన్నమాట. అలాగా దాన్ని తీపి పదార్థం వల్లే దుర్గుణములు లేని విధంగా భగవంతునికి కింకరుడునని కానీ భక్తుడును అని కానీ భావించు పక్వమైన అహంకారంలో దోషమేమీ లేదు అంటున్నారు ఆయన. ఇది ఈ కలకండలో ఎలా అయితే దోషాలు ఏమీ లేదో, అదేవిధంగా నేను భగవంతుడి కింకరుడుని, భక్తుడును అనేటువంటి భావించేటువంటి పక్వమైన అహంకారం కావాలి, మంచిది, అది దాంట్లో దోషమేం లేదంటున్నారు. కానీ అపక్వమైనటువంటి అహంకారము అలాంటిది కాదు. దానివలన మనకు అనేకమైన బాధలు కలుగును. ఇక పక్వమైన అహంకారము భగవత్ప్రాప్తిని కలుగచేయను. దీన్ని భక్తి యోగం కూడా అని అంటారని చెప్పేసి అంటున్నారాయణ స్వామీజీ. ఇక్కడితో నేను ఆపుతున్నానండి. శుభం భూయాత్.